మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పద్మనగర్ ఏరియాలో అయితే ఉన్నాము. పద్మనగర్ ఏరియాలో గత 2 రోజుల క్రితం అయితే ఆడిచెల్ర సాయి కుమార్ అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది అయితే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో ఇప్పుడు సాయి కుమార్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. హలో అమ్మా. నేను సాయి వాళ్ళ మమ్మీ. సాయి మొన్నటిదాకా సీరియల్ నడుతుంటే పనికి పోయిండు. 5-6 నెలల పని లేదు. అలా నాన్న పక్షవాత వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పులు బాగా అయింది. అలా నాన్న పట్టుకుంటాను. ఇంట్లో వెళ్తలేదు. మొన్న వేస్తా అన్నాడు. అన్నం కూడా వండుకోలే, బియ్యం లేక సప్లకు కొన్నాం. వెళ్ళాక అయితే ఊకుండా వరకు అప్పులు బాగా ఇల్లు ఊకొచ్చి పైసలు అని ఊక పోలు చేసుడు ఇంటికి ఖర్చులు పెట్టింది. అప్పులు ఇంటికి వచ్చే వరకు నేను ఏడు తెచ్చి కట్టాలి అని మా పెద్ద అబ్బాయి ఉన్నాడు. కానీ కాలు కొంచెం ఒక కాలుకు పోలియో వచ్చింది. అయితే ఆయన కాలు కొంచెం పని చేయదు. వీడియో కొంచెం మంచిగా ఉండే అన్నట్టుగా. ఏదేనికైనా చిన్న అబ్బాయి. 2 కొడుకులు 1 బిడ్డ. బిడ్డకు పెళ్లికి అయింది. కొడుకులకు కాలేదు. 26 ఏళ్ళు ఉంటాడు ఆయన. 26 ఉంటాడు. అయితే అప్పుడు వచ్చే వరకు నేనేం చేయాలని ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ఇదే టెన్షన్ పెట్టుకున్నాడు. ఏం కత్తి బిడ్డ ఈ తెచ్చి కడదాం, ఇప్పుడు పని లేదు కదా అని మెల్ల మేము బుదిరకిచ్చినాం. బుదిరకిచ్చినా గానీ మన మనసుకి ఏమనిపించిందో మనం వేస్తానని బియ్యం లేక పువ్వు కూడా అడ్డుకోలేము, తినలేదు. అడిగి 2 అయింది అని మనసుకి ఏమనిపించిందో ఏమో తెలియదు. ఈ అప్పుల బాధకు నేను ఇంట్లో తీయలేక నాకు ఇబ్బంది అవుతుంది అనుకున్నాను. ఇక బాధ కొద్ది ఇల్లు కూడా లేదు మాకు. రెంట్కే ఉంటారా? మేము కిరాయికే ఉంటున్నాం. ఈ సొంతం ఇల్లు కూడా లేదు. అయితే ఆయనకి ఏమనిపించిందో ఏమో బాధ అనిపించి ఆత్మహత్య చేసుకున్నాడు. పెట్టుకుని చచ్చిపోయింది. ఈ ఊరే. ఇల్లు ఉంది కానీ కూలిపోయింది. అలా నాన్న బాగాలేడు కదా, కట్టి అంత పరిస్థితి లేదు. వీడు ఆడ తెచ్చి కట్టిండు. అవన్నీ మీద పట్టే పని లేదు. 5-6 నెలలు అవుతుంది పని లేదు. వీడు ఆడ తిరిగిండు పని కోసానికి. తిరిగే వరకు ఏడ పని లేదు అని అన్నాడు. ఏం లేదన్నా కానీ నెలకు 20,000 పని చేస్తుండే. చేసేటోడు ఆయనతో ఏంటో. పెద్ద భయం చేస్తాడు. మెడికల్ కాలేదు. పెద్ద అబ్బాయిని కూడా కాలేదు. 2 అబ్బాయిలకి కాలేదు. ఒక్క బిడ్డ చేసిన. అంటే ఏమన్నా చెప్పిండా చనిపోయే ముందు? ఎట్లా ఉన్నాడు? ఇక 4-5 రోజులే ఆయనకి. అప్పుడు ఫోన్ చేసే వరకు ఏమైనా ఏదో ఒకటి ఆలోచన పెట్టుకోడు, ఏదో ఒకటి టెన్షన్ పెట్టుకోడు. ఆయన కానీ వాళ్ళ నాన్న చెప్పిండు, వాళ్ళ అన్న చెప్పిండు. తమ్మి జరగకుండా పట్టుకుందాం తీరా మెల్లగా పట్టుకుందాం తీరా, ఏదో నచ్చ బిడ్డ నచ్చ తమ్మి అని వాళ్ళ తన్నయ్య చెప్పిండు, మేము చెప్పిను, వాళ్ళ నాన్న చెప్పిండు. చెప్పినా కానీ వాళ్ళ మనసుకి ఏమనిపించిందో ఏమో తెలియదు. ఆయన చనిపోయింది. ఎంత ఉంది అప్పు? ఏడన్నా 10 లక్షలు దాకా ఉంటుంది. అంతగానం ఎందుకైంది? ఆయనకు వాళ్ళ డాడీకి నెలకు 10,000 అవుతుంది. 10 లక్షల దాకా ఉంది. ఆర్థిక ఇబ్బందులు చనిపోయింది. చనిపోయే ముందు అంటే ఇక్కడ ఇంట్లోనే ఊరేసుకొని, ఇంట్లో పాత ఇంట్లో ఉంది కదా, ఆ పాత ఇంట్లోనే ఊరు పెట్టుకుని చచ్చిపోయింది. అప్పుడు ఎవరు లేరు ఇంట్లో? వాడు పండుకున్నాడు. పండుకున్న వరకు ఇల్లు వెళ్ళాక మరి ఏం చేయాలని నేను ఏం చెల్లించి అండాలరా, ఏం కథ గోస కాబట్టి అని గరీబ్ పరిస్థితి అనుకోమా. అయితే గిట్లనే అన్నాం అన్నట్టుగా అన్న వరకు అంతే తప్ప మేము నొల్లు పెట్టుకోలేదు, ఏమనుకోలేదు. అంటే కొంతమంది ఇంట్లో గొడవ పడుతున్నా కొంచెం మానసికంగా లే మక్క దాని గొడవ దాని గురించి మంచిగానే ఉంటుండే. అందరితో మంచిగానే ఉంటుండే, మంచిగా మాట్లాడుతుండే. కానీ చేసుకున్నాడు. టైం ఎన్ని గంటలకి? టైం 3 నుంచి 4 లోపల. సాయంత్రం మధ్యాహ్నం చేసుకున్నాడు. అప్పుడు మీరు లేరు ఇంట్లో? ఇంట్లో మేము ఈడు ఉన్నాం. మేము ఇంట్లో ఉన్నాం, ఇంటికాడ ఉన్నాం. అట్లా ఆడ పోయి కూర్చున్నాడు కావచ్చు, మనకు బాగాలేదు కదా అని మేము గట్లా అనుకున్నాం. కాకపోతే ఇట్లా వేసుకుంటాడు అని అనుకోలేదు. బాగా మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడిండు. వాళ్ళ అక్కకు ఫోన్ చేసి మాట్లాడిండు. పిల్లలు ఎట్లున్నారే ఇట్లా ఇట్లా వేసుకుంటా అని చెప్పలేడు. కాకపోతే ఎప్పటివల్లే మాట్లాడిండు. అట్లనే ఉన్నాడు. ఇక వాడి మనసు ఉన్న బాధ అన్నది మాకు చెప్పలేడు. గంతే. దయచేసి చెప్తున్నా, మేము గరీబ్ వల్ల ఉంటున్నాం. నా కొడుకును కూడా కొట్టుకున్నా, నాకు ఇల్లు కూడో ఏదన్నా సాయం చేయాలి సార్.
అడుగుదాం అసలు ఏమైంది అనేది కూడా ఆయన మాటలు విని తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. చెప్పండి, మీ బ్రదర్ చనిపోయింది, వాటికి 3 days. అసలు అసలు ఏం జరిగింది? ఏం లేదు, ఇప్పుడు దగ్గర దగ్గర 6 నెలలు అవుతుంది పని లేక. ఇంట్లో వెళ్ళడానికి లేదు. నా వచ్చేది జీతం తక్కువనే. నాకు ఒక కాలు పోలియో ఉంటది. ఎక్కువ వాడి వరకు వేయలేను. ఏదైనా వాడే చూసుకునేటోడు. ఈ పని లేక ఎట్లా వెళ్ళాలని నాతో 2-3 సార్లు అన్నాడు. దొరుకుతుంది మెల్లగా ఎట్లా చూసుకున్నది అని నేను అన్నా. పనులు ఎవరా, ఎట్లా వెళ్ళాలి, అప్పులు ఉన్నాయి, అప్పులు అడుగుతుర్రు. నాన్నకు మెడిసిన్ కూడా డబ్బులు అని అంటే చేద్దాం ఏమన్నా చూసుకో మెల్లగా అని నేను అన్నా. ఏడ చూసినా దొరుకుతలేదు అని అన్న. అంతకుముందు ఇక్కడ చేసిండి గోవిందరావు దాంట్లో చేసిండే. అంత చేసిన తర్వాత కూడా ఏం చేసినా కూడా పెద్ద జీతం వాందే ఉంటే ఎట్లా వెళ్ళాలి ఏం కథ అని అదే టెన్షన్ కొద్దున్నాడు 6 నెలల నుంచి. అప్పులోళ్ళు ఫోన్ చేసారు. అప్పులోళ్ళు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఆయనతో పలిగిపోయింది. ఫోన్ చేస్తారు ఎట్లా కట్టాలి ఏం కథ అని అదే టెన్షన్ లో ఉండే. నేను పనికి వెళ్ళినాను. వచ్చే వరకు వచ్చిన అటు పోలే. మా మొత్తం కూలిపోయిన ఇల్లు అది పోలే. తర్వాత మా కుక్క అటుకి కూకపోయింది. అటు పోయే వరకు చూసే వరకు నేనే ఇట్లా అంటే నేను పోయినా. ఏమైనా వారు ఏమన్నా భయపడ్డది కావచ్చు. పోయే వరకు అట్లున్నాడు. నేను చూడలే. వీళ్ళు పడుకున్నారు, వీళ్ళు ఆడుకున్నారు. నేను అప్పుడే వచ్చిన 3:34 అవుతుంది నేను వచ్చే వరకు. ఇంకప్పుడే వచ్చి ఏడని అడిగితే బాత్రూమ్ గిట్లా వేయండి కావచ్చు, మరి ఆడ ఊకున్నాడు కావచ్చు, ఆడ లేడారా అంటే లేడన్నా, బాత్రూమ్ గిట్లా వేయండి కావచ్చు అని నేను మేము అనుకున్నాం. తర్వాత ఈ డాగ్ తీసుకెళ్ళి చూపెట్టేవారు పరిస్థితికి అది తెలియదు, చూడలే. ఇక డాడీని పట్టుకొని మమ్మీ ఇక్కడనే ఉండాల్సి వస్తుంది, ఎటు ఓనికి రాదు. నేను పనికి వెళ్ళి అప్పుడే వచ్చి కూడా అడిగితే బాత్రూమ్ గిట్లా వేయండి కావచ్చు అని అన్నాడు. కాయసిపోద్ది చెప్తుంది మీకు చూడండి. అట్లా అయ్యే వరకు అదే దిగులు పెట్టుకున్నాడు, ఎట్లా కట్టాలి ఏం చేయాలి. దగ్గర మా నాన్న 10 years అవుతుంది. అప్పులు బాగానే ఉన్నాయి. దగ్గర 10-20 నాన్నకే అయినాయి. నాన్న హాస్పిటల్లో దింపినప్పుడే అప్పుడే 10-15 లక్షలు అయినాయి. మళ్ళా పనులు లేకుండా తిరిగినాం. అప్పుడు 3-4 నెలలు తిరిగినా కూడా ఏం ఫాయిదా లేదు. ఆ పనులు ఏం లేవు. అట్లా ఒక 5 లక్షలు అప్పాయి. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మళ్ళీ అప్పాయింది. నేను 10th అయినాము. తమ్ముడు 7th ఆపేసి 7th 8th అయింది. ఇక అప్పుడు ఇంట్లో నాన్న వాడుట్లో నాకు వెళ్ళే పొజిషన్ లేదు. నేను 10th అయిపోయింది. ఒక 2 years ఉన్నా. 2 years అయిన తర్వాత నాన్న పడిపోయింది. చదువుకోవడానికి లేదు, వెళ్ళలే. ఇదే ఆయన అట్లా అయిపోయిన తర్వాత ఏది లేదు. ఇక అట్లా పట్టుకునే తిరిగినాం. అప్పుడు నేను 17-18 నెలలు ఉన్నా. 19 దాకా నేను ఉన్నా. మా తమ్ముడు 16 ఉన్నా. నేను ఇక్కడ మెడికల్ వర్క్ చేస్తాను. నాకు వచ్చే సాలరీ 8,000. అవి సరిపోవు. నాన్నకి మెడిసిన్ కూడా కావాలి. అవి కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, బాకీలు కట్టుకోవాలి. ఇవన్నీ ఎట్లా వెళ్ళదు కదా. ఇంటి రెంట్ 3,000 ఉంటది. 3,000 అంటే మా అత్తమ్మ రిలేటివ్స్ కాబట్టి ఒక నెల ఇచ్చినా ఒక నెల ఇవ్వకపోయినా ఎక్కువ ఫోర్స్ ఏం చేయకుండా. కానీ నాకు బయట అప్పులు బాగున్నాయి. దాంతో ఇబ్బంది బాగా అయింది. ఆ ఫోన్ కూడా వాళ్ళకి కొట్టి వాళ్ళు ఎత్తే అది ఫోన్ కూడా పోయింది. ఊకే ఫోన్లు వస్తున్నాయని ఫోన్ ఇచ్చేస్తే నాకు తెలియదు. నేను మొన్నటిదాకా మాల మీద ఉన్నా, ఇట్లా కొంచెం మంచిగా కావాలని. నేను వచ్చే వరకు నేను ఇవాళ అడిగిన మొబైల్, అంటే పోలీసు వాళ్ళు అడిగారు మొబైల్ కావాలని. మొబైల్ అడిగితే మొబైల్ ఏడుంది వాడు వాళ్ళకి కొట్టి నువ్వు మాలేటినావు. నేను మాలేటినా ఒక 24th నాడు మాలేటినా, 25th నాడు ఇది అయింది. ఇంకా ఆ విషయం కూడా నాకు చెప్పలేదు ఇట్లా అయింది కథ అని. నేను ఇక్కడ లేను, నేను గుళ్ళనే ఉన్నా.
ఇక్కడే సాయి కుమార్ ఇక్కడే అయితే ఉరేసుకుని అయితే చనిపోయిండు. రండి, ఇదే ఇల్లు, ఇదే ఇంట్లోనైతే తనైతే ఉరేసుకుని చనిపోవడం అయితే జరిగింది. రండి చూద్దాం మనం కూడా లోపలికి వెళ్ళి. వేసుకున్న చీర ఈ కవర్ లో ఉందంట. ఈ కవర్ కూడా పోలీస్ వాళ్ళు అసలు ఏమి ముట్టుకోవద్దని అయితే చెప్పిరట. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కాబట్టి, ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది కాబట్టి ఏం టచ్ చేయొద్దని చెప్పేసి చెప్పారు. ఈ ఈ కట్టెకే ఉరేసుకున్నాడంట. ఒకసారి చూడండి, ఈ కట్టెకే ఈ రూమ్ లో ఇక్కడ స్కూటర్ ఉంది. ఈ స్కూటర్ ఎక్కి పైననైతే చీరతోటైతే ఉరేసుకోవడం అయితే జరిగిందట. అంటే మీరు ఆర్థిక ఇబ్బంది ఉంది కాబట్టి దీన్ని ఇక ఏం చేయలేని పరిస్థితిలో. ఇక్కడ అసలు గుర్తుపట్టరు, అది ఇక్కడ ఎవరు చేసుకుంటారు, ఎవరు రారు అని అనుకుంటారు కదా మీరు. అదే అదే ఇప్పుడు దీనిపైన ఈ స్కూటర్ పైన ఎక్కి తాడేసుకుని, అంటే ఇప్పుడు అది అప్పుడు సారీ చీరతోటి, ఓ చీరతోనే ఊరేసుకున్నాడు. ఇక్కడికి ఇట్లా వచ్చింది. ఓ ఏమన్నారు సార్ వాళ్ళు? మొన్న వచ్చారు. వచ్చిన తర్వాత ఈ పింఛన్ నీకు మీ ఫాదర్ కి వేస్తాను, ఇల్లు కూడా చేస్తాను అని అన్నారు. ఇంకా వాడిని ఒక 50,000 ఇచ్చారు దాని సంవత్సరాల గురించి. 50,000 మాత్రమే మీకు ఖర్చుల కోసం ఇచ్చారు? ఖర్చుల గురించి ఇచ్చారు. అంటే చనిపోయిన రోజు నాడు వచ్చిందా? చనిపోయిన రోజు. ఏమన్నారు ఇంకా? అంటే మన జాబ్స్ ఇట్లా ఏమనలేరు. అడిగాము, ఇస్తాం జాగా ఇస్తామని అన్నారు, కానీ ఇంకా ఏం చెప్పలేరు. అవే ఇల్లు కోసం చెప్పారు. ఇల్లు కోసం చెప్పిన తర్వాత నాది సాలరీ తక్కువ ఉంటది, నాతో కాదు, మా తమ్ముడే పెద్ద దిక్కు, మా తమ్ముడే చేసిండు, నెలకు 20-25,000 సంపాదించు. అలాంటిది అతనే వెళ్ళాడు. ఇప్పుడు మాకు తినడానికి తిండి కూడా లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. మా నాన్నకు పింఛను కూడా వస్తలేదు. నాకు కాలు పోలియో ఉండడం వల్ల నేను కూడా ఎక్కువ పని చేయలేకపోతున్నాను. అప్పులు ఉన్నాయి. ఏమన్నా ఆర్థికంగా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఏమైనా ఇల్లు కానీ ఏదన్నా చిన్న జాబ్ అన్నా ఏదైనా ఇప్పిస్తారు, నాన్నకు పింఛన్ అన్న ఇస్తారని. లేదు, మీకు వస్తుందా? నాకు కూడా లేదు. నాది క్యాన్సిల్ చేశారు. నాది ఫస్ట్ చేయించలేదు మా వాళ్ళు. తర్వాత నాన్న పడిపోయిన తర్వాత నేను అప్లై చేసుకున్నాను. ఆ సార్ సరిగ్గా ఊళ్ళాడు. ఆగంలో అప్పుడు మంది బాగోడు, ఊళ్ళేరు. అట్లా చూసి బాపు అనగా అంతే అన్నారు, కానీ ఏం చెకప్ ఇట్లా ఏం చూడలేరు. కాలం కూడా క్యాన్సిల్ చేశారు. మీ నాన్నకి ఎంత ఉంటుంది? మా నాన్నకు 52-53 అట్లా. సర్టిఫికేట్ కూడా వచ్చింది, అది కూడా అప్లై చేసినా కూడా ఏం ఫాయిదా లేదు. నాన్నకు రావడం లేదు. మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అయితే రావడం లేదు. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? మీరు ఏం అడగాలనుకుంటున్నారు? మా నాన్నకు పింఛను, ఇంట్లోకి ఏమన్నా నిర్మాణం గురించి, ఇల్లు కట్టడం గురించి. ఇప్పుడు మాకు ఏమి ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇప్పుడు ఈ ఇల్లు మీదే అన్నారు, అంటే జాగ మొత్తం మీదే? అంటే మాది కాదండి, మా తాత చేసింది. అయితే ఇల్లునే 3 ఫ్యామిలీలు ఉంటాం అన్నట్టు. మా పెద్దనాన్న వాళ్ళు, మేము. వాటా ఉంది. ఇల్లునే చేసుకొని ఉండాలి, అంతే. ఏం లేదు, మాకు జాగ కూడా లేదు. ఏమైనా జాగ ఇప్పించినా కానీ జాగ కూడా లేదు. ఇదే జాగ, ఏమైనా జాగనన్నా ఇల్లన్నా మా నాన్నకు పింఛని. మాకు రాలే అమ్మా, ఎందుకంటే నా తాత పేరు ఉంది, మీ పేరు మీద పట్టాలు ఇస్తున్నామని చెప్పి ఇచ్చేసారు. అయితే మాకు అట్లా రాదని చెప్పారు. ఇది అంత కొట్ట 30 గజాలు కూడా రాదు. తమ్ముడు చేసిన బతికేది అదే, అట్లుంటది. వాడే వేయండి. మాకు నాన్నకు కూడా పింఛన్ వస్తలేదు. 10 years నాన్నవాడు పెరాలసిస్ పేషెంట్, కాలు చేయలేవు. నాకు కూడా పోలియో ఉంది కాలుకు, నేను కూడా ఎక్కువ పని చేయలేను. మాకు ఇల్లు లేదు. ఏదైనా ప్రభుత్వం ఆదుకొని ఏమైనా ఆర్థికంగా చేయాలని కోరుకుంటున్నాను. ఇదే జాగా ఇప్పుడు ముగ్గురు కిరాయికే ఉన్నారు. ఇదంతా కూలేదు, కట్టుకునే అంత పరిస్థితి ఇలా దగ్గర ఉన్నాక మంది ఇంట్లో కిరాయి ఉండవలసిన అవసరం ఏముంది? పని లేదు. ఇందులో
వీళ్ళ పానము ఆరోగ్యాలు మంచిగా ఉండవు. నాకు సూత బీపీ అది ఉంది అనుకుతూనే ఉన్నా, అర్థమవుతుంది కదా. ఆరోగ్యాలు మంచిగా లేక ఇటు మందుల ఖర్చులు, ఇటు వెళ్ళలేక, ఇటు కట్టుకుందామంటే తిననికే ఉంటలేదు, ఇల్లు కట్టుకునేంత సోమత లేదు కదా మాకు. మొన్న సార్ వస్తే సూత అట్లనే చెప్తే మేము ఇల్లు గిట్ట అన్ని చూస్తాం మా అని కేటీఆర్ సార్ చెప్పారు మాకు. చెప్పి వచ్చి చూసుకున్నారు, వచ్చే వార్డ్ మెంబర్స్ కూడా చెప్పిండు. చెప్తే అన్ని సరే అమ్మ మీకు ఇప్పిస్తా అందరికి. ముగ్గురు అన్నదమ్ములకి సాంజం నడుపుకుంటేనే అడ్డం పడ్డారు ఆ తమ్ముడు పక్షవాతం వచ్చి. జౌలి శాఖ కార్డు సూతుంది, సాంచాలు నడిపించుకుంటేనే అడ్డం పడిపోయింది. అప్పుడే పక్షవాతం వచ్చింది 10 సంవత్సరాల కింద. అప్పుడు సాంచాలు మంచిగా నడిచినాయి కదా, అప్పుడు నడిచినాయి. ఇక తర్వాత కొడుకు చిన్నగా ఉన్నా గానీ, ఇప్పటి చనిపోయిన పిల్లవాడు చిన్నగా ఉన్నా కానీ బాప ఇట్లా అప్పుల పాలు అవుతుంది ఎట్లా అని వార్పిన్ పని నేర్చుకొని చేసిండు. 10-15 వేలు దాకా వస్తుండే. ఇక ఆవిడతోటి గడిచింది. ఇంత ఈ పిల్లగాడు చేసినాయి, ఆ పిల్లగాడు చేసినాయి, ఏదో గడిచింది. అంతే తెల్లమే వార్పిన్ అనేది బంద్ పడిపోయింది. ఎక్కడికి పోదామంటే ఇప్పుడు వార్పిన్ చేసుకోనికి అది వస్తుంది కానీ వేరే పని అంటే మళ్ళా కొత్తగా ఏమొస్తుంది అమ్మ, చదువుకోలేదు. ఇక తండ్రి పడిపోయే వరకు అయిపోద్దు. ఇట్లా ఇప్పుడు మీరు నలుగురు వచ్చి మాట్లాడమంటే మేము ఏం మాట్లాడగలుగుతాం? మాకు చదువు శాస్త్రం లేని వాళ్ళం ఏమంటే ఏమంటామో అర్థం కాదు మాకు. అట్లా అయిపోయింది. ఇక చదువు లేదు, ఏం ఉద్యోగం చేద్దామన్నా ఏది రాదు అని ఇంతగా ఈ పని మీదనే ఉండిపోయిండు. ఇక్కడ పని లేక మస్తు తిరుగుతుండు. ఇక తిరగడం అటు ఇటు తిరుగుతుంటే సుత ఇక పాన మంచిగా అప్పుడు ఇప్పుడు ఇల్లు అన్న కాడ జ్వరం వస్తుంది, అది ఇది అత్తనే ఉంటాయి. ఇటు మనకు జ్వరం అత్త కావాలి, అటు అయ్యకు కావాలి. ఎంతమంది అప్పులు చేసుకొని పెట్టుకుందాము. వీటికి 4 లక్షలు 5 లక్షల దాకా అప్పు అయింది. ఇవి ఎట్లా దిగాలి? ఇటు పనే లేదా అన్నది బాగా తెల్లారితే పొద్దుకితే అదే కూదాం. ఇక వంట చేసుకోలేరు, రందికి నేను బియ్యం ఉండే కానీ కూరకు అది అనుకున్నామంటే ఏమి లేవు. ఇక ఉప్పు కారం గిట్ట ఇక జర ఇబ్బంది ఉండే 3-4 రోజుల నుంచి అదే మానసిక ఒత్తిడి బాగా అయిపోయింది. అది ఇది నెత్తి ఇట్లా మనకు అన్ని మైండ్ లో పెట్టుకుంటే ఎట్లా అవుతామో అట్లా అయిపోయిండు ఆ బాబు. అయిపోయి ఇంత ఇక అందరం మేము మధ్యాహ్నం ఎండ కొడుతుందని పండుకున్నాము. ఇటు బాత్రూమ్కి ఇక్కడికి వస్తాం కదా మేము అందరము. ఇంకా బాత్రూమ్కి వెళ్ళిండు కావచ్చు అని అనుకున్నారు. తల్లిదండ్రులు వండుకోరంట, అలాంటి ఉండ్రి. నేను ఇంట్లో ఎవరి ఇంట్లో చూస్తామా, రారు. మాకు మొన్ననే మోరు అయింది, అంతమంది మోరు చూతలేదు. అటు మాకు బాత్రూమ్ సండస్ లేదు, గిదే ఒక్కటే అందరికి. ఇక బాత్రూమ్ పోయిండు కావచ్చు అని వాళ్ళు అనుకున్నారు. లేకపోతే వీళ్ళు అన్నాక వచ్చిండు, అది మేము చూడలేదు. మేడం చూసినాక మా ఎత్తు బాబును మేము బొడగొట్టుకోలేము. ఇవాళ కాకపోతే రేపటి మాకు పని చేసి పెట్టగలుగుతాడు అని ఆశపడతాం, అంతేనా కాదా? ఇవాళ ఎవరో ఇచ్చే డబ్బులకు దానికి దీనికి ఆశపడరు కాదు. ఇది మేము గింత పిల్లగాని కానీ చదువుకుని ఇవాళ ఓడగొట్టుకుంటామా? మాకైతే మస్తు బాధ ఉంది బాబు. ఎన్ని పైసలు ఇచ్చినా మా బాబు మాకు కనపడని మేడం, మీరేమన్నా సరే. ఇక పని లేక బాగా ఇబ్బంది అయ్యి ఏమనుకున్నాడు తన మనసులో ఏం కథను ఎంత ఘోరం చేసి వాడేసిండు బాబుతాను. మీరేమవుతారు సాయికి? అలా మాకు మేనల్లుడు, తమ్ముని కొడుకు. మేనత్త. నాకు చూస్తే ఇవ్వరు లేరు మేడం, పిల్లలు లేరు, భర్త లేరు, ఇవ్వలేరు. ఒంటి ఆడేదాన్ని ఇవ్వాలి కాకపోతే రేపు వాళ్ళు అవుతారు కదా నాకు చూత ఆధారం అన్నట్టునే నేను వాళ్ళ మీదనే ఆశ పెట్టుకున్నా. నేను ఇక వాళ్ళకి ఇట్లా మానసికంగా ఇట్లా అయినాక మరి రేపు నా బతికేది మేడం కదా. మరి వాళ్ళు కాకపోతే ఇంకా బయట వాళ్ళు తోవంటోళ్ళు అయితే కాదు కదా మేడం, అంతేనా కాదు? కేటీఆర్ గారు ఏమన్నా హామీలు ఇచ్చిండా మీకు? ఏమన్నా జాబ్స్ ఇస్తాం వాళ్ళకి? ఇల్లు గిట్లుంది సార్ అంటే స్థలం ఇంట్లో ఏమో చేస్తా అమ్మా అన్నాడు. ఆ రోజు చనిపోయినాడు, నైటే వచ్చిండు, 50,000 ఇచ్చిండు చిల్లర ఖర్చులకు ఉంచుకోండి అంటే. ఇట్లా మొత్తానికి ఏం లేవు అని చెప్పిండు. చెప్తే అందరు చెప్పారు, దీంట్లో వార్డ్ మెంబర్ కొని అందరు చెప్పిండ్రు. చెప్తే ఆ రోజు అవి ఇచ్చిండు. ఇల్లు ఇట్ట లేకపోతే నేను అందరికి ఇప్పిస్తాను అన్నాడు.
నేను ప్రభుత్వం అందరినీ తరపున చూస్తాను. ఏం కావాలనుకుంటున్నారమ్మా మీరు? ప్రభుత్వం నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు పనులు లేవు ముగ్గురు అన్నదమ్ములకు. ఉమ్. ఈయన పని చెయ్యాలి దయ భక్తిగా ఈ ముగ్గురికి మంచి ముగ్గురికి ఇండ్లన్నా కట్టియండి, లేదా ఎవరి అలా ఇల్లు అన్ని పీల్చండి. మాకు ఒక్క ఇల్లు అయితే కావాలి సార్. ఉన్నా లేకున్నా అంతే. ఇంట్లో తినుకుంటూ వీడికే ఉన్నదో లేదో తినుకుంటానా బతుకుతా కుంటి పోరాన్ని పట్టుకొని. కానీ నేను కిరాయిలో పోంటా అంటే నేను బతకలేను, నాతోటి కాదు సరే అండి. కదా. నాకు ఒక్క ఇల్లు మాత్రం అయితే కావాలి సారు. దయచేసి చెప్తాను, కాలు ముక్తా సారు, నాకు ఒక్క ఇల్లు అయితే చూడు సారు. సరే మా అండి. కుటుంబానికి మానసిక వేదన అయితే బాగుంది మేడం. మాకు ఈ పనులు లేక వాళ్ళకు మాకేం సమస్య అయితలేదు మేడం. వారు కూడా ఉన్నారు. ఆయన అయితే కంప్లీట్ గా పక్షవాతం వచ్చి అయితే పడిపోయింది. గవర్నమెంట్ నుంచి మాకేమైనా ఆర్థిక సహాయం కావాలి, మాకంటే ఒక ఇల్లు అయితే మాకు చాలు. ఎందుకంటే కిరాయికి ఉంటున్నాము, ఆర్థికంగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకనే మా అబ్బాయి అయితే చనిపోవడం అయితే జరిగిందని చెప్పేసి అయితే వాళ్ళైతే వాళ్ళ అమ్మ గాని వాళ్ళ మేనత్త గాని వాళ్ళ అన్నయ్య గాని అయితే మనతో మాట్లాడారు. మాకు ఒక ఇల్లు కావాలి, జాగా కూడా మాకు ఒక ఇందులో షేర్లు కూడా ఉన్నాయి, ముగ్గురు అన్నదమ్ముల పొత్తుల షేర్లు కూడా వస్తాయి. అందులో ఎంత వస్తుందో కూడా తెలియదు, ఒక చిన్న పాట వస్తే అది మాకు సరిపోదు. గవర్నమెంట్ నుంచి మాకు ఒక ఇల్లు అయితే మాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి అయితే వాళ్ళైతే మనతో మాట్లాడారు. ఇక్కడ వాళ్ళ నాన్నగారు కూడా చూడండి ఎలా ఉన్నారు అనేది. మొత్తం కంప్లీట్ గా బెడ్ రెస్ట్ గా ఆయన అయితే పరిమితం. చాలా ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉన్నారు వీళ్ళు. అది తట్టుకోలేకనే సాయి అయితే ఆత్మహత్యనైతే చేసుకున్నాడు. అప్పులోళ్ళు కూడా ఊకే కాల్ చేసి అప్పులు కట్టండి ఇంకెప్పుడు అని చెప్పేసి కూడా వాళ్ళైతే బాగా ఫోర్స్ చేసిరట. ఇంకొకటి ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే ఒక చిన్న కుక్క పిల్ల కూడా ఉంది. ఆ కుక్క పిల్ల చూసి వచ్చి చనిపోయింది అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పిందట. అది చెప్పవాటికే వీళ్ళకైతే ఆ విషయం అయితే తెలిసిందట. ఈ కుక్క పిల్ల ఇది చూపించింది, అది చూపించేంత మాకు తెలియదు. వాడు ఎప్పుడు లేచిపోయిందో ఎప్పుడు ఏందో ఏం కథను. మీతో ఎలా ఉండేవాడు అబ్బాయి? బానే ఉంటుంది, బాగానే ఉంది. ఏది చెప్పు, వాడే దావకాల్లో నేను హాస్పిటల్ ఉంటే వాడే ఎత్తుకపోయిండు, వాడే అన్ని రకాల చేసాను. కొడుకు పేలాట అయింది. సో చూసారు కదండి, సాయి వాళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగానైతే చాలా వెనుకబడైతే ఉంది. ఎలాంటి ఆధారం కూడా లేదు. ఇల్లు కూడా చూసిరు కదా, ఇల్లు కూడా మొత్తం కంప్లీట్ గా అయితే కూలిపోయింది. వాళ్ళ నాన్న కూడా పక్షవాతం వచ్చి ఎలాంటి కూడా పని చేయకుండా ప్రస్తుతానికి అయితే ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్ళ అన్నయ్య కూడా కొంచెం పోలియో ఉందట ఫస్ట్ నుంచి. ఎలాంటి ఆధారం అయితే లేదు. ఆర్థిక ఇబ్బందుల వలనైతే తనైతే ఉరి వేసుకోవడం అయితే జరిగింది. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.